అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్మిల, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. మనం ఈరోజు టాపిక్ వచ్చేసి అంటే దీనికి ఎటువంటి పెట్టలేము, అంటే హెడ్లైన్ పెట్టలేము. కానీ జనరల్గా మనకు ఏ వ్యాధి చూసినా దానికి మూల కారణం ఏంటంటే మన గట్ అంటాం. సో ఈరోజు ఈ గట్ హెల్త్, మన ఉదరానికి దానికి వచ్చేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకోవచ్చు మీరు, దాంతో వచ్చే ఇతరత్ర ఏ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ఐబిఎస్ అంటాము, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండొచ్చు, పైల్స్ లాంటివి ఉండొచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వీటన్నిటి గురించి ఒక చిన్న టాపిక్లో తెలుసుకుందాం. అంటే మీరు చూసుకుంటే వీటన్నిటికీ మూల కారణం మన గట్, అంటే మన స్టమక్. మనం ఏమైతే ఫుడ్ తీసుకుంటామో చూడండి, మన నోటికి రుచి మాత్రమే తెలుసు, కానీ ఏ ఫుడ్ ఇచ్చినా తీసుకుంటుంది మన స్టమక్. అంటే అది మీరు హార్డ్గా డైజెస్ట్ అవుతుందా, ఈజీగా డైజెస్ట్ అవుతుందా అనేది కాదు. దానికి పంపగానే మన ఫుడ్ అనేది మన స్టమక్లోకి రీచ్ అయిన తర్వాత మన లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎలా? పైత్య రసాన్ని, బైల్ జ్యూస్ అంటాం కదా, అది రిలీజ్ చేయగానే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఏవైతే యాసిడ్స్ మన శరీరంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫుడ్ని ఈ బైల్ జ్యూస్తో కలుపుకొని డైజెస్ట్ చేసుకుంటూ ఉంటుందో, ఆ డైజెషన్ ప్రాసెస్ ప్రాపర్గా జరిగి మన చిన్న పేగుల్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మరి చిన్న పేగుల్లో మనకు కావాల్సిన ఫుడ్ డైజెస్ట్ అయ్యి మన శరీరానికి అంతా రీచ్ అయిన తర్వాత మనకి శరీరానికి ఏదైతే అవసరం లేదో అది పెద్ద పేగుల్లో వస్తుంది. దాన్నే మనము లార్జ్ ఇంటెస్టైన్ అంటాము. లే లాంగ్వేజ్లో చెప్పాలి అంటే డస్ట్బిన్ లాగా. కానీ ఈ డస్ట్బిన్ని కూడా మనం క్లీన్ చేయకపోతే అది ఎలా కంపు కొడుతుందో, మనం ఈ పేరుకుపోయింది అంటే జనరల్గా పేరుకుపోవడం అంటే ఎవ్రీ 48 అవర్స్కి మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయిపోయి బయటకు వస్తుంది. బట్ బికాజ్ ఆఫ్ మన ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవడము, లేట్ నైట్స్ తినడము, తక్కువ తీసుకోవడము, లేకపోతే అతిగా తీసుకోవడము, లేకపోతే అదే పనిగా హై కాన్సన్ట్రేట్ ఎక్కువ టైం తీసుకునే ఫుడ్ డైజెస్ట్ అయ్యే టైం తీసుకునేవి లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఇలాంటివి అన్ని ఫుడ్స్ని మనం స్టమక్లో వేసేసరికి అది సరిగ్గా డైజెస్ట్ అవ్వకుండా మన పెద్ద పేగుల్లో అలా గట్టిగా పడిపోతుంది. దాని అక్కడ పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం సరిగ్గా ఉండక. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే పెద్ద పేగుల్లో మన నాలుక దగ్గర ఉన్నట్టు తడిలాగా మ్యూకస్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మ్యూకస్ బికాస్ ఆఫ్ మన ఈ లైఫ్ స్టైల్ సరిగ్గా టైంకి తినకపోవడము, ఆర్ స్మోకింగ్, ఆల్కహాల్ అని, లేట్ నైట్స్ పడుకోవడము, డైజెషన్ అవ్వకపోవడం వల్ల ఇదంతా ఆ ఇంటెస్టైన్స్ వాతం వల్ల గట్టి పడిపోయి మోషన్ సరిగ్గా పాస్ అవ్వక అది రిగర్జిటేట్ అవుతుంది. అంటే పైకి ఆ గ్యాస్ అంతా ఎగదాన్ని గ్యాసెస్ లాగా చూస్తుంటాం. పుల్లటి తేన్పులు కూడా వచ్చేస్తుంటాయి. కడుపులో అంతా ఛాతిలో మంట అంటాము. అలానే ఇది మోషన్ పాస్ చేస్తున్నప్పుడు పైల్స్ లాగా చిన్న గడ్డల్లాగా వచ్చి రాసుకొని బ్లడ్ కూడా పడుతూ ఉంటుంది. సో మీరు చూసుకుంటే అది పైల్స్ అనొచ్చు. పైల్స్ అంటే ఏంటి? మోషన్ పాస్ చేసే దగ్గర చిన్న చిన్న బొడిపల్లాగా ఉండి మోషన్ వెళ్ళినప్పుడు తగులుతుంటాయి. అవి లోపల బయట రెండు ఉంటాయి. బట్ వీటికి మూల కారణం చూసుకుంటే ఈ గట్లో మంచి బ్యాక్టీరియా అంతా తగ్గిపోయి హార్డ్గా అయిపోయి గ్యాసెస్ అనేది ఎగతనడము. అలానే మనం తెలుసు గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియాని ఓవర్టేక్ చేయటం వల్ల మొత్తం ఇదంతా బాడీలో ఆ ఫుడ్ అంతా కూడా అక్యుములేట్ అయ్యి పులిసిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. ఈవెన్ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అని వింటుంటారు. ఈ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటే మన బౌవెల్స్ ఎందుకు ఇరిటేట్ అవుతాయో ఎవరూ చెప్పలేము. బికాస్ మనం దానికి తీసుకోవాల్సిన కేర్ తీసుకోకుండా, అంటే చాలామంది చూడండి దాని లక్షణాలు ఎలా ఉంటాయి మెయిన్గా అంటే మోషన్ వెళ్ళొచ్చినా మళ్ళీ వెళ్ళాలి అనుకుంటారు. ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళ పాపం కాన్సన్ట్రేషన్ అంతా మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాలని ఉంటారు. మీటింగ్స్కి వెళ్తారు, ఏదైనా తీసుకోవాలి, ఏం తిన్నానా వాష్రూమ్కి వెళ్ళాలని ప్లాన్, వాళ్ళకి అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అంటే కంఫర్ట్గా ఉండరు, ఒక్కసారి మోషన్ పాస్ అయిపోయినట్టు ఉండదు. చేసిన ప్రతిసారి మళ్ళీ వెళ్ళాలి ఫుల్గా ఎవాక్యుయేట్ అవ్వనట్టు ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వెయిట్ లాస్ అవుతారు, ఎందుకంటే న్యూట్రియంట్స్ అన్నీ తగ్గిపోయి వెయిట్ లాస్ ఉంటారు. కొన్నిసార్లు దీనివల్ల బాడీలో బ్లోనప్ అంటే వాటర్ రిటెన్షన్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి ప్రత్యేకంగా గ్యాస్ట్రిక్ వాటికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి మెయిన్గా వచ్చేసి ఒకటే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం కూడా. అంటే యాంగ్జైటీ ఎప్పుడైతే పెరుగుతుందో, యాంగ్జైటీ న్యూరోసిస్ అంటాం, పెరిగిపోతుందో మన హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా అనీవెన్గా పైకి ఎగదనడం వల్ల, అలానే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లం వల్ల మనిషి ఆలోచన పెరుగుతూ ఉంటుంది. అలానే మీరు చూసుకుంటే ఈ హెచ్ పైలోరీ అనేది కూడా శరీరంలో మనం చాలామంది చూస్తుంటాం. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అంటే అల్సర్స్ లాగా ఫామ్ అయ్యాయి, పేగుల్లో పూతలాగా వచ్చింది, కొన్నిసార్లు వామిటింగ్, తిన్నదంతా వామిటింగ్ అయిపోతుంది, తినగానే మోషన్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది, కడుపు ఉబ్బరంగా ఉంది అని అంటారు. సో వీళ్ళల్లో ఏంటంటే హెచ్ పైలోరీ పాజిటివ్ అంటాం. హెచ్ పైలోరీ అనేది అందరిలో ఉంటుంది. కాకపోతే ఎవరి బాడీ అయితే వీక్ అవుతుందో అప్పుడే ఇది ఒక ఎనిమీ లాగా వాళ్ళని అటాక్ చేయడం చేస్తుంది.
మనం స్ట్రాంగ్గా ఉండి రెసిస్టెన్స్ బాగా ఉంటే హెచ్ పైలరీ ఎవరిని ఏం చేయదు. మరి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి నేను చెప్పాను ఇలా జరుగుతుంది ఇంటెస్టైన్స్లో, మనం దాన్ని క్లీన్ చేసుకోకపోతే ఈ ప్రాబ్లం అని. అసలు ఎందుకు జరుగుతుంది అంటే మీరు చూసుకుంటే మనం లేట్ నైట్స్ తింటే జనరల్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనము జనరల్గా ఆ ఫంక్షన్స్ అన్ని 9 తర్వాత స్టార్ట్ అవుతాయి లేట్ నైట్స్. ఆ టైంలో మనం ఓపెన్ చేసిన సలాడ్స్ వాటి మీద డస్ట్ పడ్డవి, నేను సలాడే తింటానండి అలాంటి సలాడ్స్ తింటారు. మనం చూసుకుంటే బిర్యానీస్ అని, ఫ్రైడ్ ఫుడ్స్ అని కానివ్వండి, ఇవన్నీ కానీ అవన్నిటితో సరిపోదని కూల్ డ్రింక్స్, లాస్ట్లో డెజర్ట్స్. అంటే ఇమాజిన్ చేసుకోండి మన స్టమక్కి ఎలాంటి రకమైన ఫుడ్ ఏ టైంలో ఇస్తున్నాం మనం అనేది. అట్లీస్ట్ మార్నింగ్ టైంలో తీసుకుంటే డే అంతా ఉంటుంది కాబట్టి మనం చేసే యాక్టివిటీస్ వల్ల అవి ఎంతో కొంత డైజెస్ట్ అవుతుంది. బట్ లేట్ నైట్స్లో మన శరీరం న్యాచురల్గానే స్లగ్గిష్ అవ్వడం, అంటే అది మన దేవుడిచ్చిన దానివల్లే రాత్రి అనేది మనం స్లో డౌన్ అవుతాము. ఆ టైంలో ఇంత హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇవి మిగతా ఆర్గాన్స్ ఎస్పెషల్లీ లివర్ మీద ప్రెషర్ పెంచేసి లివర్ కూడా గట్టి పడిపోవడము, అది సరిగ్గా ఫ్యాట్ని అబ్జర్వ్ చేసుకోకుండా ఫ్యాటీ లివర్గా అవ్వడము, అండ్ నిద్ర లేకపోవడం కూడా. అంటే అంత లేట్ నైట్స్ ఉంటే వచ్చి పడుకోవడం వల్ల ఈ డైజెషన్ దెబ్బతిని పోనీ నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఎక్సర్సైజ్ చేస్తామంటే అలాంటప్పుడు ఇంకా లేట్గా లేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కారణం వల్ల మనము ఈ డైజెషన్ ప్రాసెస్ని దెబ్బతీస్తున్నాం. ఇవే కాకుండా తీసుకునే ఫుడ్లో కూడా అంటాం. అంటే ఎవరైతే పైత్య ప్రకృతి వాళ్ళు ఉంటారో, మేము ఆయుర్వేద వైద్యుడిని మీరు కలిసినప్పుడు మీ నాడి మేము సజెస్ట్ చేసినప్పుడు ఆ వాతం పైత్యము కఫం వాళ్ళలో పైత్యం వాళ్ళు ఏంటి మనం తీసుకునే ఫుడ్ అంటాం జనరల్గా ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ అదే పనిగా తీసుకోవడము, లేట్ నైట్స్, అలానే బాగా స్పైసీ ఉన్న ఫుడ్, పికిల్స్ లాంటివి ఇవి తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ దెబ్బతింటుంది. మరి వీళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే ఈజీగా డైజెస్ట్ అయ్యి పెసరపప్పు లాంటిది కానివ్వండి, అలానే మనం ఆవు నెయ్యి తీసుకోవడం కానివ్వండి, ఇలాంటి ఫ్రూట్స్లలో కూడా జామ పండు, అలానే పపాయ కానివ్వండి, అరటిపండు, ఇలాంటివి ఇన్ బిట్వీన్ మీల్స్ రాత్రిపూట కాకుండా 11 లేదంటే 4 ఇన్ బిట్వీన్ మీల్స్. అండ్ ఎస్పెషల్లీగా ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, పైల్స్కి, అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మంచి దివ్య ఔషధం లాగా పనిచేసేది తక్రము అంటాము. అదే మజ్జిగ, బాగా చిలికిన మజ్జిగని వడగట్టుకొని రోజుకి 1-2 గ్లాసెస్ తీసుకోవడం వల్ల మలబద్ధత, అది కూడా ఒక కారణం వీటన్నిటికీ. ఈ మలబద్ధత అనేది కూడా మనం అంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ మజ్జిగ, అలానే మనకి సింపుల్ హోమ్ రెమెడీ అనేది బిల్వ ఫలము, మారేడు ఫలము అంటాం. దీన్ని తీసుకొచ్చి ఎండలో ఒక 7 రోజులు పెట్టి దాన్ని పౌడర్ లాగా చేసుకొని రోజు ఒక చెంచాడు తీసుకోవడం వల్ల ఇంటెస్టైనల్ ఫ్లోరా, అలానే పెరిస్టాల్టిక్ మూమెంట్, దాని విల్లే అనేది ఇంప్రూవ్ చేయగలుగుతాము. దాంతోపాటు తీసుకునే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో మనం తీసుకునే కొన్నిసార్లు జ్యూసెస్ అంటాము, సొరకాయ జ్యూస్ కానివ్వండి, బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానీ, గుమ్మడికాయ జ్యూస్, ఇలాంటివి పీల్ చేసి చిన్నగా, ఎక్కువ కాదు, ఒక 20-30 ml తీసుకోగలిగితే గ్యాస్ట్రిక్ జ్యూసెస్, దాని ద్వారా ఇన్సులిన్ ఇన్సఫిషియన్సీస్ కూడా తగ్గించగలుగుతాము. అలానే బాడీకి ఎనర్జీని కూడా మెయింటైన్ చేస్తుంది. డైట్లో కూడా ఏం తీసుకోవాలి, సింపుల్గా 3-4 మీల్స్ లిమిటెడ్, అంటే 6 అవర్స్ గ్యాప్ ఇస్తూ తీసుకోవడము, వాటర్ని హైడ్రేట్గా ఉంచుకోవడము, మజ్జిగ తీసుకోవడము, ఫ్రూట్స్ తీసుకోవడంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఇంకా వీటి గురించి అంటే ఇవి కానప్పుడు ఆయుర్వేద చికిత్సలైనా, చాలా మంచి పైత్యాహార చికిత్సలైనా వీరేచన కర్మ అంటాం. అది మీరు ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అయిన తర్వాత ఈ ఇబ్బందులు ఉన్నా మెడిసిన్స్తో తగ్గట్లేదు అన్నప్పుడు మేము ఈ ట్రీట్మెంట్స్ని ప్లాన్ చేస్తాము. దాంట్లో వీరేచన కర్మ అంటే కొన్ని ఘృతాలని అనుపానం చేయించి కంప్లీట్గా ఇంటెస్టైన్స్ని వీరేచన ద్రవ్యం ఇచ్చి క్లీన్ చేస్తాము. ఒక ట్యూబ్ని ఎలా క్లీన్ చేస్తామో అలా క్లీన్ చేసుకోగలిగితే ఉన్న దోషాలన్నీ క్లియర్ అయ్యి నెక్స్ట్ మన బాడీని ఇమ్యూనిటీని చేయగలిగే మెడిసిన్స్, చాలా ఔపత్తికర చూర్ణము, త్రిఫలా చూర్ణం అనేది సజెస్ట్ చేస్తాము. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నన్ను హైదరాబాద్లో నా క్లినిక్స్లో కానీ ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చేయొచ్చు. నా నంబర్ 7658909501.